ఏమో అది కావచ్చు. ఇక తాను గీతాబోధ ఈ జ్ఞానాన్ని, ఈ అఖండమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఈ గీతా జ్ఞానాన్ని చేయటానికి, సమస్తమైనటువంటి మానవాళికి అందించడానికి నిమిత్తంగా ఎంచుకున్నటువంటి అర్జునుడు తన వలలో పడి తన శిష్యుడైనందుకు, ఈ జ్ఞాన బోధన వినటానికి సిద్ధపడినందుకు నవ్వుతున్నాడా? పడ్డాళ్లే నా వల్లో అని నవ్వుతున్నాడా? ఏమో అది కావచ్చు. శిష్యుడికి తన యొక్క బాధలు, సమస్యలు, సందేహాలు చాలా భయంకరంగా ఉంటాయి. అందువల్ల చాలా దుఃఖం కలుగుద్ది. కానీ గురువు దృష్టిలో ఇవేవి కూడా గొప్ప సమస్యలుగా. అందువల్ల పసిపిల్లలు చేసినటువంటి పనులకి పెద్దలు నవ్వినట్టుగా, అయ్యో ఈ మాత్రం దానికే ఎందుకయ్యా అట్లా ఏడుస్తావు అని నవ్వా? ఏమో నీకేం పర్వాలేదు నేనున్నా, వేవి ఏడవబాకు అని అభయమిస్తున్నట్లు నవ్వా? ఏమో ఇందులో ఏదైనా కావచ్చు, కొన్ని కావచ్చు, లేదా అన్నీ కావచ్చు. అయితే ఎన్నడూ ఏడవనటువంటి అర్జునుడు ఏడ్చాడు. ఏదో జబ్బు, ఆ జబ్బుకు వైద్యుడు శ్రీకృష్ణుడు. అందుకేనేమో వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు అంటే ఎవరయ్యారంటే నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. అదిగో ఆయనే వైద్యుడు అన్నారు. ఇక్కడ వైద్యుడిని శ్రీ మహావిష్ణువు అన్నారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువే వైద్యుడిగా వచ్చాడు. అర్జునుడి యొక్క జబ్బుని, అర్జునుడిని నిమిత్తంగా చేసుకున్న సమస్తమైనటువంటి మానవాళి యొక్క జబ్బుని తొలగించడం కోసం అని చెప్పి, దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇవ్వటం కోసమని సాక్షాత్తు ఆ నారాయణుడే శ్రీకృష్ణుడి యొక్క రూపంలో వచ్చాడు. మరి జబ్బుకు అసలు కారణం ఏదో తెలుసుకొని నయం చేసేటువంటి వైద్యుడు, గొప్ప వైద్యుడు, జగద్వైద్యుడు దొరికాడు. నిజంగా ఈ లోకంలో మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటయ్యారంటే ఈ దేహం. ఈ దేహం రావడమే మన దుఃఖానికి కారణం. సరే, దేహం ఎందుకు వచ్చింది? పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల వల్ల ఈ దేహం వచ్చింది. కర్మలు ఎందుకు చేశాం? రాగద్వేషాల వల్ల చేశాం. రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ద్వైత బుద్ధి వల్ల వచ్చినాయి. అది మంచి, ఇది చెడు, ఇది పుణ్యం, ఇది పాపం, అది ఎలా చేయాలి, ఇది చేయాలి అని ద్వైత బుద్ధి. ఆ ద్వైత బుద్ధి వల్ల వచ్చింది. మరి ద్వైత బుద్ధి ఎందుకుంది? అజ్ఞానం. అజ్ఞానం వల్ల. అంటే మన దుఃఖానికి మూల కారణం ఏమిటంటే అజ్ఞానం. అంటే అజ్ఞానం వల్ల ద్వైత బుద్ధి కలిగింది, ద్వైత బుద్ధి వల్ల రాగద్వేషాలు కలిగింది, రాగద్వేషాల వల్ల కర్మలు చేయటం జరిగింది, కర్మలు చేయటం వల్ల జన్మ వచ్చింది, జన్మ రావటం వల్ల ఏడుపు వచ్చింది. అలా మనం పుట్టకపోతే, ఈ దేహం లేకపోతే ఏడుపు ఉంటుంది కదా. అంటే మన ఏడుపుకి కారణం, మూల కారణం ఏమిటంటే అదిగో అజ్ఞానమే. కాబట్టి అజ్ఞానం తొలగితే కానీ దుఃఖం పోదు. పై చికిత్సలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. అసలు కారణం ఏమిటో, మూల కారణం ఏమిటో తెలుసుకొని చికిత్స చేయాలి. రోగం ఒక చోట అయితే మందు ఒక చోట వేస్తే జబ్బు తగ్గుద్దే. కొడుక్కి తేలు పుట్టిందని తండ్రి లబలబలాడుతా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అబ్బాయికి తేలు పుట్టిందండి, మందు ఇవ్వండి అని అన్నాడు. సరే, పాపం డాక్టర్ గారు పొట్టలో మందు కట్టేసి ఆ పొట్లం ఇస్తూ, ఇదిగోనయ్యా తీసుకెళ్ళి కుట్టిన చోట వేయమన్నాడు. సరే, తండ్రి వచ్చాడు, కొడుకుని అడిగాడు, ఒరే నాయన ఎక్కడ తేలు కుట్టింది అన్నాడు. అదిగో ఆ మూల కుట్టింది నాన్న అన్నాడు. ఆ తీసుకెళ్ళి ఆ మూల వేసాడు మందు. రోగం ఎక్కడ, మంది ఎక్కడ? గీతలో అర్జునుడి యొక్క దుఃఖానికి మూల కారణం ఏమిటో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఆ దుఃఖానికి సరైనటువంటి కారణం, మూల కారణం కనుక్కుంటే అక్కడ మందు వేయాలి. అంతే తప్ప అదిగో తేడా మూల పుట్టింది అందుకని ఆ మూల మందేస్తున్నామని అంటే వీడు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కృష్ణుడు అంటున్నాడు, అర్జున ఎందుకయ్యా ఏడుస్తావు? ఇదంతా మన ఊహ అన్నమాట. అంటే ఇలా అంటే అర్థం మనకు అర్థం. ఎందుకయ్యా ఏడుస్తావు అన్నాడు. స్వామి భీష్మద్రోణులు చస్తారని ఏడుస్తున్నాను అన్నాడు. నిజమా ఇది? భీష్మద్రోణులు చస్తారనా నిజంగా అర్జునుడు ఏడుస్తున్నది? వాళ్ళు తనవారు ఎందుకు ఏడుస్తున్నాడా? వాళ్ళే కనుక తనవారు కాకపోతే ఆ భీష్మద్రోణుల కోసం ఏడ్చేవాడేనా? భీష్మద్రోణులు కనుక తనవారు కాకపోతే, తన బంధువులు కాకపోతే ఏడ్చేవాడేనా? ఎట్టి పరిస్థితుల్లో ఏడవడు. ఎందుకంటే ఇంతవరకు అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడు అర్జునుడు. ఆ యుద్ధాల్లో అనేక మందిని సంహరించినటువంటి వాడు. ఎంతమందిని చంపుతున్నా వరుస పెట్టి చంపేస్తున్నప్పటికి కూడా ఏనాడు కూడా దుఃఖించి ఎరగనటువంటి వాడు. ఏనాడు ఏడవలేదు.
భీష్మద్రోణులు తనవారు కాబట్టే, తనకి ఇష్టలు కాబట్టే, తన శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టే, తనపై ఎంతో వాత్సల్యం చూపించినటువంటి వాళ్ళు కాబట్టే ఏడుస్తున్నాడు. తన కొడుకు మరణిస్తే మిన్ను మన్ను ఏకమయ్యేటట్టుగా ఏడుస్తాడు తండ్రి. అదే పక్కింటి వాడి కొడుకు కనుక మరణిస్తే పోయి వేదాంతం చెప్పొస్తాడు. రెండు మరణాలే కదా, మరి ఎందుకు తేడా? నా చెప్పులో పరసో పోయిందనుకోండి, ఇంకా లబోదిబోమని అందరినీ విచారిస్తూ ఉంటాం, అందరికీ గుర్తులు చెప్తూ ఉంటాం. అదిగో ఎలాంటిది అనుకున్నారు పర్సు, అదిగో ఆ కలరు, ఇదిగో ఈ కలరు అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడ దొరికిందేమో ఇస్తాడేమో అని ఒకటే ఆందోళన. మరి పక్కవాడి పర్సు కానీ చెప్పులు కానీ పోతేనో ప్రాప్తం తీరిపోయిందండి, ఆ ప్రాప్తం తీరిపోయింది, పోయింది, పోతే పోయింది, ఇలాంటి కొత్తవి వస్తాయి అని మళ్ళీ హాస్యం కూడా దీనికి జోడిస్తాం. అంటే ఎందుకు తేడా వస్తున్నది అంటే దీన్నే మమకారం అని అంటాం. మన విషయం అయితే మమకారం, ఎవరి విషయం అన్నైతే ఈ మమకారం అనేటువంటిది లేదు. మమకారానికి కారణం అహంకారం. అంటే నేను అని అంటే ఈ దేహమే నేను అనుకోవటం, ఇది అహంకారం, ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞాన లక్షణం జ్ఞానికి నవ్వు తెప్పిస్తుంది, అజ్ఞానికి ఏడుపు తెప్పిస్తుంది. అజ్ఞాని ఏడుస్తాడు ఒకే దానికి, జ్ఞాని నవ్వుతాడు. చూడండి ఎలాగో ఇది. తాడును చూచి రాత్రిపూట పామని అనుకుంటాం. తాడును చూచి అది తాడు అని తెలియనటువంటి వాడు చీకట్లో దాన్ని పాము అని అనుకుంటాడు, భయపడతాడు, అటు ఇటు పరిగెడతాడు, ఏడుస్తాడు, రొప్పుతూ రోగుతూ చెమటలు కప్పుతాడు. కానీ అది తాడు అని తెలిసినటువంటి వాడు, ఆ తెలిసినటువంటి వాడు ఇతన్ని చూసి నవ్వుకోకుండా ఉండలేడు. అక్కడ తాడు ఉన్నది అని తెలియనటువంటి వాడు అజ్ఞాని, అక్కడ తాడు ఉన్నది అని తెలిసినటువంటి వాడు జ్ఞాని. మరి దానికి అజ్ఞానేమో ఏడుస్తున్నాడు, జ్ఞానేమో నవ్వుతున్నాడు. అందుకే అజ్ఞాని ఏడుస్తున్నాడు, అజ్ఞాని అర్జునుడు ఏడుస్తున్నాడు, జ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణుడేమో నవ్వుతూ ఉన్నాడు. అర్జునుడి యొక్క దుఃఖానికి మూల కారణం ఏమిటో తెలుసుకొని, ఆ మూల కారణం అజ్ఞానం అని తెలుసుకొని, ఆ అజ్ఞానం తొలగడానికి ఆత్మజ్ఞానమే సరైనటువంటి మందు అని గ్రహించి ఆ అఖండమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు భగవానుడు. దీనితో మనం ఈ పూర్వ పీఠికని పూర్తి చేశాం. ఇక రేపటి నుంచి మనం చెప్పుకోబోయేటువంటి విషయం అంతా అఖండమైనటువంటి జ్ఞానం, అఖండమైనటువంటి ఆత్మజ్ఞానం. ఇప్పటివరకు ఆడతా పాడతా అక్కడ వ్యవహారాలన్నీ చెప్పుకుంటా ఉన్నాం. ఇక నుంచి అంతా ఆత్మజ్ఞానాన్ని గురించే చెప్పుకుంటాం. ఇదే మానవుడికి కావాల్సింది, ఇదే మానవుడి యొక్క దుఃఖాన్ని తొలగించేటువంటిది. ఈ లోకంలో మానవుల యొక్క దుఃఖం తొలగాలి అని అంటే, శాశ్వతమైనటువంటి ఆనందం ప్రాప్తించాలంటే భగవానుడు శ్రీకృష్ణుడు అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని పిండి గీతా జ్ఞానం అనేటువంటి అమృతాన్ని అందించాడు. ఆ అమృతాన్ని గనక త్రాగితే మన దుఃఖాలన్నీ పోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుద్ది. కానీ ఈ భగవద్గీత అనేటువంటిది ఒక చేదు మందులాగా భావిస్తూ ఉంటారు అందరూ. మనలాంటి సామాన్యులకి ఒక పట్టాలు అర్థమయ్యేది కాదులేండి భగవద్గీత, అదెవరో పండితులకి, మహాత్ములకి, సన్యాసులకి చెప్పారు అనేటువంటి అపోహతోటి ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఎలా అర్థమైనయా కాదా అని ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకొని, ఇవి కనుక అర్థమైతే ఇక ముందు చెప్పబోయేటువంటి జ్ఞానం కూడా అర్థమవుద్ది అని ధైర్యం తెచ్చుకొని 1-2 సార్లు వింటూ చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకయ్యా ప్రయత్నం చేయాలి అని అంటే, ఇందులో ఈ భగవద్గీతలో మానవుడు నిత్య జీవితంలో తన యొక్క కర్మల్ని, తను చేసేటువంటి పనుల్ని ఎలా చేయాలో తెలియజెప్పేటువంటి కర్మకాండ ఉన్నది. ఇప్పుడేంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎలా చేయాలనో, మనం చేసేటువంటి కర్మల్ని ఎలా చేయాలో, ఎలా చేస్తే అది మనం మోక్షానికి దారితీస్తుందో ఆ కర్మకాండను గురించి చెప్పబడి ఉంది. ఇక భగవంతుడి మీద మనస్సును నిలిపి ఎలా భగవంతుడికి దగ్గర కావాలో చెప్పేటువంటి ఉపాసనాకాండ, భక్తికాండ
అది ఉంది. అసలు భగవంతుడు అంటే నాకంటే వేరుగా ఎక్కడో లేడు. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా చైతన్యాన్ని ఇస్తూ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి, సర్వవ్యాపకంగా ఉండి, స్వయం ప్రకాశకంగా ఉండి, ఆత్మగా ఉన్నటువంటి నేనే ఆ పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అని తెలియజెప్పేటువంటి జ్ఞానకాండ ఉంది. ఈ జ్ఞానాన్ని లేదా ఆత్మజ్ఞానాన్ని లేదా నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి చేయవలసినటువంటి సాధనలకు సంబంధించినటువంటి ధ్యానకాండ ఉంది. పైకి కనిపించకుండా అనేకమైనటువంటి అంతరార్థాలు ఉన్నాయి, అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి, ఆచరణాత్మకమైనటువంటి సందేశాలు ఉన్నాయి. మానవుడు మాధవుడయ్యేందుకు, నరుడు నారాయణుడయ్యేందుకు, జీవుడు దేవుడయ్యేందుకు కావలసినటువంటి సమస్తము కూడా ఈ భగవద్గీతలో నిక్షిప్తం చేయబడ్డాయి. కాబట్టి భగవానుడు బోధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, వ్యాస మహర్షి గ్రంథస్థం చేసినటువంటి ఈ దివ్య జ్ఞానామృతాన్ని గురలి అమరులై అమృతులై తరించాలి అనేటువంటిది నా ఆకాంక్ష. ఈ అమృతాన్ని పానం చేయండి, జీవితాన్ని నందనవనం చేసుకోండి. ఇది న్యూస్ పేపర్ లాగానో, నవల లాగానో, కథల పుస్తకం లాగానో చదివి అవతల పడేసేటువంటి గ్రంథం కాదు. ఎందుకంటే ఈరోజు న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్. కానీ ఈ భగవద్గీత అనేటువంటి గ్రంథం ఉండే ఎప్పుడు కూడా జాగ్రత్తగా లోపల దాచిపెట్టుకుంటాం. మనం ఒకవేళ చదివినా చదవకపోయినా, ఎందుకంటే ఏమో ఎవడు ఇంకోటి చదువుతాడేమోలే అనేనా దాచిపెడతాం. మన న్యూస్ పేపర్లు మాత్రం నెల అయిపోయిన తర్వాత చిత్తుకాగితోడికి అందేస్తాం. అందుకని ఇది న్యూస్ పేపర్ లాంటిది కాదు. కాబట్టి వీలైనన్ని సార్లు చదవండి, వీలైనన్ని సార్లు వినండి, మదిలో నిలుపుకోని ఈ జ్ఞానాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు తెలుసుకున్నప్పుడు దీనివల్ల కలగవలసినటువంటి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి అలాంటి ప్రయోజనాన్ని పొందండి. ఇక్కడి నుంచి గీతా జ్ఞాన బోధ ప్రారంభం కాబోతా ఉన్నది. అది రేపటి నుంచి మనం చెప్పుకుంటాం.